హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో మరియు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసి ఉంటారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది మన ఏపీ ప్రభుత్వం. అతి త్వరలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి రోజులైతే రానే వచ్చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వము రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఒక అవకాశాన్ని అయితే కల్పించింది. అది కూడా ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద ఒక మేలు అయితే చేయబోతున్నారని చెప్పి ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ శుభవార్త ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక మంచి ఉపశమనం అనేది కలిగిస్తుందనేది కూడా చెప్పవచ్చు. జూన్ 1, 2025 నుండి అద్భుతమైన పథకం అనేది మన దేశంలో అమలు కానుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు, పేద కుటుంబానికి ప్రభుత్వం కేవలం ధాన్యాన్ని మాత్రమే సరఫరా చేసేది. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఒక నిర్ణయం అనేది తీసుకురావడం అయితే జరిగింది. కానీ ఇందులో చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు ఉచితంగా ధాన్యంతో పాటు 1000 రూపాయలు నగదు కూడా ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది కూడా చేతికి కూడా అందియకుండా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారన్నమాట. కుటుంబంలో ఖర్చులకు ఇది కొంత సహాయంగా అయితే ఉంటుంది. పిల్లల చదువు లాగే ఆరోగ్య ఖర్చులు మరియు ఇతర ఆర్థిక అవసరాల కోసము ఈ నగదు ఎంతగానో సహాయపడుతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. కాకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పథకం కింద సహాయం పొందాలి అంటే దీనికైతే కొన్ని అర్హతలు అయితే ఉండాల్సిందేనండి. ముఖ్యంగా మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా మీరైతే కలిగి అయితే ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం కూడా మీరైతే కలిగి ఉండాలి. 2 లక్షల రూపాయలకు పైగా మీకైతే ఉండకూడదు. మీరు ఈ రేషన్ కార్డుకి మీరైతే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది మీరైతే పూర్తయితే చేసుకో ఉండాలి. ఈ ఈకేవైసీ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అనేది మీకైతే జమ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో దీనికైతే ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. మీ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ మరియు జెరాక్స్, అలాగే ఆదాయ సర్టిఫికేట్ అనేది మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. తరువాత మీ నివాస ధృవీకరణ పత్రము, తరువాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాలి. దరఖాస్తు చేస్తున్నప్పుడు సమయంలో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీరు అన్ని క్లియర్గా ఉండేలాగైతే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా అండి? ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్తో పాటు 1000 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది. అది కూడా ఈ జూన్ 1 నుండి అయితే ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలో 1000 రూపాయలు అయితే జమ కానున్నాయన్నమాట. ఓకేనా అండి? ఈ పథకం కనుక మీకు రావాలి కనుక అనుకుంటే మీరైతే పై చెప్పిన విధానంలో ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా అండి? నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.